ఈ రోజు దేశవ్యాప్త బంద్ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలు యుఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఉమ్మడి నిజామాబాద్ కార్యదర్శి సంజయ్ తల్లారే మాట్లాడుతూ ఇటీవల నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. పీహెచ్డీ అడ్మిషన్ల కోసం ఇటీవల ఆనందించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. టీవీ, ఎస్ఎస్ ముంబై, ఐఐటి ముంబై నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘాల నేతలపై అక్రమ కేసులు, ఇబ్బందులు, యూనివర్సిటీలో స్వచ్ఛత వక్రీకరణ, ప్రజాస్వామ్యానికి అణచివేత చర్యను ఆపాలి. పాఠశాలల మూసివేతను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వామపక్షాలు విదర్శంగా వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. మా డిమాండ్లు గనక అమలు చేయకుంటే రాష్ట్రపతి భవనాన్ని మరియు ఎంపీ యొక్క కార్యాలయాన్ని, వారి ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంగేష్, పీడీఎస్యు జిల్లా నాయకులు నందు, ఏఐడిఏఎస్ఎస్ జిల్లా కార్యదర్శి మూషిన్ మరియు నాయకులు కళ్యాణ్, కిరణ్, రాజు, లాలు నాయక్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, పీడీఎస్, ఏఐడిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలుపుకొని ఏదైతే దేశవ్యాప్త బంద్లో భాగంగా ఈ రోజు బోధన డివిజన్ కేంద్రంలోని, అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను, ప్రభుత్వ విద్యా సంస్థలను అన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల మూసేదని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పీహెచ్డీ స్కాలర్షిప్ నిర్బంధమైన వంటి కేసులు పెట్టారో దానికి వక్రీకరించి చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారో ఆ కేసులను వెంటనే తీసుకోవాలని మేము యుఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఇప్పటికే ఫీజు రిఫండ్మెంట్ కానీ, స్కాలర్షిప్ కానీ బకాయిలు విడుదల చేయలేరో అది వెంటనే విడుదల చేయాలని యుఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని ఎడల మేము ఈ బంద్ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ మెడలు వంచే ఏదైతే ఉన్నదో ప్రభుత్వాలు మెడలు వంచే రోజులు దగ్గర పడ్డాయనేసి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మేము బంద్ చేయడానికి వస్తా ఉంటే విద్యార్థులకు చదువుకున్నప్పటికీ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నాడు. ఒకసేపు నుంచి మా పైన అరెస్ట్ వారెంట్లు, ప్రివెంట్ అరెస్టులు అనేసి ఈ విధంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి మేము వామపక్ష విద్యార్థులంగా ఒక విద్యార్థి తెలుసుకుంటే ఏమైతే మీకు తెలుసు, వేలాది విద్యార్థులు ఒకవేళ తెలుసుకుంటే కనుక మీ యొక్క పుట్టగొడుగులు కూడా చేస్తామని ఈ విధంగా సంపాదిస్తాము. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల పైన స్వచ్ఛత ఇచ్చేసి వారిపైన వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, పీడీఎస్, ఏఐడిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలుపుకొని ఏదైతే దేశవ్యాప్త బంద్లో భాగంగా ఈ రోజు బోధన డివిజన్ కేంద్రంలోని, అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను, ప్రభుత్వ విద్యా సంస్థలను అన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల మూసేదని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పీహెచ్డీ స్కాలర్షిప్ నిర్బంధమైన వంటి కేసులు పెట్టారో దానికి వక్రీకరించి చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారో ఆ కేసులను వెంటనే తీసుకోవాలని మేము యుఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఇప్పటికే
ఫీజు రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ బకాయిలు విడుదల చేయలేరు. అది వెంటనే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని ఎడల మేము ఇవి బంద్ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ మెడలు వంచే ఏదైతే ఉన్నదో ప్రభుత్వాలు మెడలు వంచే రోజులు దగ్గర పడ్డాయనేసి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మేము బంద్ చేయడానికి వస్తా ఉంటే విద్యార్థులకు చదువుకున్నప్పటికీ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నాడు. ఒకసేపు నుంచి మా పైన అరెస్ట్ వారెంట్లు, ప్రివెంట్ అరెస్టులు అనేసి ఈ విధంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి మేము వామపక్ష విద్యార్థి సంఘంగా ఒక విద్యార్థి తెలుసుకుంటే ఏమైతే మీకు తెలుసు, వేలాది విద్యార్థులు ఒకవేళ తెలుసుకుంటే కనుక మీ యొక్క పుట్టగొడుగులు కూడా చేస్తామని ఈ విధంగా సంపాదిస్తాము. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల పైన స్వచ్ఛత ఇచ్చేసి వారిపైన సార్ ఒక నిమిషం ప్లీజ్ సార్ ఒక నిమిషం సార్